రైట్ ఒక్కసారి మనం ప్రాజెక్టుల దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. బికాస్ వర్షాలు అయితే తగ్గాయి కానీ పెద్ద ఎత్తున వరద ముంచుకొస్తోంది కాబట్టి ఒకసారి మీకు చూపిస్తున్నాం. జూరాల ప్రాజెక్ట్ 2,85,000 క్యూసెక్ల వరద వస్తుండగా 2,59,000 క్యూసెక్ల దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం అయితే మాత్రం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీల నీటి నిల్వ అక్కడ ఉంది. శ్రీశైలం విషయానికి వద్దాం. సో జూరాల నుంచి ఒకసారి శ్రీశైలం విషయానికి వద్దాం. శ్రీశైలం ప్రాజెక్ట్ జూరాలతో పాటు తుంగభద్ర నుంచి భారీగా వరద వస్తోంది కాబట్టి రెండు వైపుల నుంచి దాదాపుగా 3.5 లక్షల క్యూసెక్ల నీరు మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో 57,000 క్యూసెక్ల దిగువకు వదులుతున్నట్టుగా మనం చూడొచ్చు. సో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 117 టీఎంసీల నీటి నిల్వ మనకు కనిపిస్తోంది. ఇక శ్రీశైలం నుంచి ఒకసారి మనం నాగార్జున సాగర్ విషయానికి వద్దాం. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అయితే శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తోంది. సాగర్కు 52,261 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 6,347 క్యూసెక్లని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే 506 టీఎంసీలు కాగా ప్రస్తుతం 126 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నెక్స్ట్ పులిచింతల ప్రాజెక్ట్ విషయానికి వద్దాం. సో పులిచింతల ప్రాజెక్ట్ ఇన్ఫ్లో చాలా తక్కువగా ఉంది. పులిచింతలకు కేవలం 350 క్యూసెక్ల వరద మాత్రమే వస్తోంది. అవుట్ఫ్లో 50 క్యూసెక్లు మాత్రమే ఉంది. సో పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.61 టీఎంసీల నీటి నిల్వ ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ ఒకసారి కృష్ణ నుంచి ఒకసారి గోదావరి ప్రాజెక్ట్ విషయానికి వద్దాం. సో గోదావరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 27 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 0గా ఉంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 29 టీఎంసీలు మాత్రమే ఉంది. సో వ్యత్యాసం అనేది చాలా కనిపిస్తోంది కాబట్టి అవుట్ఫ్లో 0. నెక్స్ట్ మనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయానికి వద్దాం. 14,349 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది. 331 క్యూసెక్లు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే 20 టీఎంసీలు. ప్రస్తుతం 16.91 టీఎంసీల నీరుంది అక్కడ. నెక్స్ట్ మనం సింగూరు విషయానికి వద్దాం. సింగూరు ప్రాజెక్ట్ విషయానికి వస్తే మాత్రం 1,595 క్యూసెక్ల ఇన్ఫ్లో అక్కడ కనిపిస్తోంది. సింగూరు నుంచి అవుట్ఫ్లో 391 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీల నీటి నిల్వ మనకు అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం కరీంనగర్ మిడ్ మానేరు విషయానికి వద్దాం. మిడ్ మానేరు అయితే మాత్రం 230 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా 66 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్నట్టుగా మనకి రిపోర్ట్ అంతోంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే 27.54 టీఎంసీలు. ప్రస్తుతం 5.84 టీఎంసీలు మాత్రమే అక్కడ నీటి నిల్వ ఉంది. ఇది ఓవరాల్గా మనకు అందుతున్న రిపోర్ట్.